I am billionaire, I am billionaire, I am billionaire. Thank you universe, thank you universe, thank you universe. TRAON 93456 మన యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం ప్రభాస్ గారి నుంచి తెలుసుకుందామండి. ప్రభాస్ గారి యొక్క పూర్తి పేరు వచ్చేసి మనకు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ఇది అసలు పేరండి. మనం అందరం యాక్చువల్గా పిలిస్తే నిక్ నేమ్ వచ్చేసి ప్రభాస్ గారండి. సార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23/10/1979 అండి. సార్ యొక్క చూస్తే మనకు 5/5 అండి. లక్కీ నెంబర్ వచ్చేసి సార్ గారికి ఎక్కువ శాతము 5/5. సార్ గారికి ఇప్పుడు 45 ఇయర్స్ అండి. నో మ్యారేజ్ అండి, అంటే చూస్తున్నారని వచ్చింది. ఇది 2 days బ్యాక్ వేటివ్ న్యూస్లో ఒక హైదరాబాద్కు చెందిన అమ్మాయితో మ్యారేజ్ ఉన్నారన్నారు. కానీ వాళ్ళ యొక్క టీం అలాంటిది ఏం లేదు అని కొట్టిపారేసిందండి. అయితే ఈ 2025లో ప్రభాస్ గారికి మ్యారేజ్ అవుతుంది. అది 100%. అది కొంచెం న్యూమరాలజీ ఫాలో అయితే 100% సార్ గారికి మ్యారేజ్ అనేది ఫిక్స్ అయిపోతుందండి. మ్యారేజ్ 100% అండి, మ్యారేజ్ అవుతుంది. మనకు సార్ గారి ఒక సినిమాలు ఇప్పుడు దగ్గర రాజాసాబ్ మరియు కన్నప్ప, ఈ సినిమాలు తీసుకుంటే కన్నప్ప మరియు స్పిరిట్ ఇప్పుడు 26 ఫిల్మ్స్ అండి. అంటే ప్రజెంట్ ఈ స్పిరిట్తో కలిపితే 26th ఫిల్మ్ అండి. అందులో మనకు వర్షం సినిమా అండి, అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండి. వర్షం సినిమా మనకు 14/1/2004లో రిలీజ్ అయింది. అప్పుడు సార్ గారికి 11 నెంబర్ వచ్చిందండి. తర్వాత ఛత్రపతి సినిమా వచ్చినప్పుడు, అంటే రిలీజ్ అయిన డేట్ అండి మనకు 10/9/2005. అప్పుడు సార్ గారికి వచ్చిన నెంబర్ అనేది 12 నెంబర్. దాని తర్వాత మనకు డార్లింగ్ వచ్చేసి మనకు, అంటే ఇవి కొంచెం బిగ్గెస్ట్ హిట్స్ అండి. మిగతా కొన్ని ఫ్లాప్లు కూడా ఉన్నాయండి. 2010 అప్పుడు వచ్చేసి 17 అండి నెంబరు. దాని తర్వాత మిర్చి వచ్చేసి 8/2/2013 అండి, 11 వచ్చింది. దాని తర్వాత మనకు బాహుబలి వచ్చేసి 10/7/2015 13 నెంబర్ వచ్చిందండి. సేమ్ మళ్ళీ బాహుబలి 2 వచ్చేసి సార్ గారికి 28/4/2017. అప్పుడు సార్ గారికి 15. ఇదే ఇప్పటి వరకు బాహుబలి 2 బిగ్గెస్ట్ అమౌంట్స్ కలెక్షన్ అండి. దాని తర్వాత వచ్చింది సాహో వచ్చింది, ఇది కొంచెం ఫెయిల్ అయిపోయింది. తర్వాత రాధేశ్యామ్ వచ్చింది. సాహో ఇప్పుడు వచ్చిందంటే 2019, రాధేశ్యామ్ వచ్చింది 2022. ఇవి కొంచెం ఫ్లాప్ అయిపోయినాయండి. ఆదిపురుష్ వచ్చింది, ఆదిపురుష్ 2023లో వచ్చింది, ఇది ఫ్లాప్ అయిపోయింది. దాని తర్వాత సలార్ వచ్చింది, ఇది బిగ్గెస్ట్ హిట్ అండి. ఇప్పుడు 22/12/2023 13 నెంబర్ వచ్చింది. సార్ చూడండి, 13 వచ్చినప్పుడు బాగా పెద్ద హిట్లు వస్తున్నాయి. సలార్ తర్వాత ఈ కల్కి ఎప్పుడు 27/6/2021 లాస్ట్ సినిమా. అప్పుడు కూడా సార్ గారికి 13 వచ్చిందండి. సేమ్ అంటే బిగ్గెస్ట్ హిట్స్ వచ్చినాయండి సార్కు, అంటే 13 నెంబర్. ఇది 23లో వేరే నెంబర్ వచ్చింది, ఫ్లాప్స్ అయిపోయినాయి. అంటే ఇయర్ చూసుకోండి, ఇయర్లో హిట్స్ లేవు. 19లో లేవు, 22లో లేవు, 23లో లేవు. మళ్ళీ లాస్ట్ 23లో నెంబర్ చేంజ్ అయింది కాబట్టి 13 టచ్ చేసింది. ఇప్పుడు ఆదిపురుషుడు 23లో సార్కి వచ్చేసి 12 నెంబర్ వచ్చింది. రాధేశ్యామ్కి వచ్చేసి 11 వచ్చింది. సాహోకు వచ్చేసి 11 వచ్చిందండి.
కానీ హిట్స్ ఇవ్వలేదండి. ఇవి నెంబర్స్ అన్నట్టు ఆ ఇయర్ సార్కు హిట్స్ ఇవ్వలేదు అన్నట్టు. ఇప్పుడు సార్కు చూడండి, సార్కు మ్యారేజ్ ఎందుకు అయితే లేదు మనకు. సార్ గారి యొక్క పేరులో బలం లేదండి ప్రభాస్ గారిది. ఇప్పుడు మనం చూస్తే ప్రభాస్ గారు ఈ డబల్ ఎస్ పెట్టుకున్నారండి. మీరు రాజాసాబ్ పోస్టర్ చూడండి, అందులో రాజాసాబ్ ప్రభాస్ గారి పేరు డబల్ ఎస్ ఉంటుందండి. మీరు కొంచెం చూడండి, అది డబల్ ఎస్ వచ్చేస్తుంటుంది. రీజన్ ఏంటిదంటే సారు న్యూమరాలజీ ఫాలో అయ్యాడు, కానీ ఈ ఎస్ కంటే ఇంకెక్కువ వేరే లెటర్ పెడితే సారు సూపర్ డూపర్ అండి. 100% అది ఘోరమైన సక్సెస్ అండి. సార్ గారికి సార్ ఈ 2025 మ్యారేజ్ కావాలండి 100% ఉన్నది. కానీ సార్ యొక్క పేరు వల్ల పేర్లు ప్రభాస్ గారికి 22 నెంబర్ ఉన్నదండి. ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సేమ్ సల్మాన్ ఖాన్ గారికి కూడా వచ్చింది. ఈ ఫోర్ సిరీస్ అనేది కొంచెం డేంజర్ అండి. అందుకోసమే సార్ గారికి మ్యారేజ్ కావడం లేదు. కానీ ప్రభాస్ గారిని లెటర్ చేంజ్ చేసుకున్నారు, కానీ డబల్ ఎస్ అది కొంచెం ఎఫెక్ట్ అయితే లేదండి. కానీ 2025లో 100% సార్ గారికి మ్యారేజ్ కావాలండి. మ్యారేజ్ కాకుంటే సార్కి ఇప్పుడే 45 years అండి. మళ్ళీ ఇంకెప్పుడు అండి, మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. చాలామంది మ్యారేజ్ కానీ వాళ్ళ దాంట్లో ఎక్కువ శాతం ఈ 4 లెటరే ఉన్నదండి. 4, 22, 13, 40, 44, 48 ఇవి డేంజరస్ నెంబర్ అండి. ఇవే ఉన్నాయండి. అందుకోసమే ప్రభాస్ గారికి ఈసారి 2025లో మ్యారేజ్ కావాలని అందరం కోరుకుందామండి. సార్ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాము. మనం కూడా ప్రభాస్ గారికి ఎంతో రుణపడి ఉన్నామండి. ఎందుకంటే సార్ ఎంతో వాళ్ళకు ఏది మనకు కష్టాలు వచ్చినప్పుడు సార్ గారు డొనేషన్స్ ఇచ్చారండి. అందుకోసం సార్ గారు చాలా మంచివారు. సార్ గారు కూడా మంచి జరగాలని కోరుకుందామండి. ప్రభాస్ గారికి 2025లో 100% మ్యారేజ్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుందామండి. థ్యాంక్ యూ నర్స్. ఐఎమ్ బిలియనీర్.